హాయ్ అండి. నమస్తే. అమ్మ ప్రేమతో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను చిల్లీ గార్లిక్ నగ్గెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్ ఒకసారి మీరు ట్రై చేయండి. దానికి ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు గార్లిక్ వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులో 1 ½ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసి, మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయలు మిక్సీలో పట్టి అవైనా వేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. మనం వాటర్ ఎంత పోసుకుంటామో అంత బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. వాటర్ బాగా తెల్లిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఇప్పుడు బియ్యం పిండి కూడా కొద్దిగా పోసుకుంటూ ఉండపడకుండా పిండి మొత్తం వాటర్ పీల్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత తురిమిన 3 పొటాటోస్ని అందులో వేసుకోవాలి. పచ్చివేనండి, ఉడకపెట్టినవి కాదు. ఇప్పుడు ఒక 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని మొత్తాన్ని చపాతీ పిండిలాగా గట్టిగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకొని ఇలాగ పొడవుగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్స్ తీసుకొని నగ్గెట్స్ టైప్లో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఈ బాల్స్ని వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, నగ్గెట్స్ రెడీ అయిపోతాయి. దీన్ని టమాటా కచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.